నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ సాక్షాత్కార దివ్య ప్రాప్తి కలగాలంటే ఆ పరమశివుని అపార అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం కోసం శివుని నిరంతరం జపించాలి, ఆరాధించాలి, అన్వేషించాలి. శివ దర్శనం కోసం తప్పించాలంటారు విజ్ఞులు. 250 ఏళ్ల క్రితం ఒక ఆయుర్వేద వైద్యులు అనారోగ్య బాధితుల వైద్యానికి పనికివచ్చే ఔషధ మొక్కల కోసం అన్వేషించగా పరమేశ్వర లింగాకారం సాక్షాత్కారమైందట. ఆ శివలింగమే మూల విరాట్గా నిర్మించిన ఖమ్మం జిల్లా తీర్థాల క్షేత్రంలోని శ్రీ గంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ సంగమేశ్వరుని సభక్తికంగా దర్శిద్దాం. హరహర మహాదేవ అని ఆర్తిగా ఎవ్వరైనా ఒక్కరంటే చాలు. శంభో శంకర అంటూ వందలాది గొంతులు వంత పలికే జనారణ్యవాస తీర్థస్థలి, తీర్థాల సంగమయ్య ఆలయ లోగిలి. ఆకేరు, మున్నేరు, బృగ్గేరు 3 చిరునదుల త్రివేణి సంగమంలో సంగమేశ్వరునికి జనం కొలుపుల కోలాహలం, తీర్థాల కూడల జాతర సంబరం. శివయ్యకి శివభక్తయ్యలకు మధ్య ఏ మధ్యవర్తి అవసరమే లేని జనాధీశ లోకేశుడు సంగమేశ్వరుడు దర్శనమిస్తున్న దేవాలయం. ఆదివాసులకు పట్టణవాసులకు చెక్కని కూడలి ఖమ్మం జిల్లా తీర్థాల క్షేత్రంలో వెలసిన పరమేశ్వరుని ఆలయం శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం. నేటి తీర్థయాత్ర సందర్శనం. పరమేశ్వరుని కృప పొందేందుకు సులభమైన మార్గాలలో ప్రధానమైనది లింగార్చన. శివునికి విగ్రహ రూపాన పూజలు లేనందున లింగ రూపాన్ని అర్చించుట ద్వారానే ఆ ముక్కంటి దయ పరమపదం లభిస్తాయంటారు. సకల నిష్కల రూపాలలో పూజింపబడే శివుడు ఓ తటాక తీరాన గుట్ట వంటి ప్రదేశంలో వెలిశాడంటారు. కూడల జాతరగా ఓ ప్రసిద్ధమైన ప్రదేశంలో గిరిజన మైదాన ప్రాంత శివభక్తులతో కలకలలాడే క్షేత్రమిది. ఇది శివునికి భక్తులకు మధ్య మధ్యవర్తులెవరూ ఉండని అపురూప క్షేత్రం. ఆ శివయ్య తన భక్తుల చేతనే ఆరాధింపబడుతున్నాడు. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థానవే నిత్యం శివాయ పరమాత్మని. దేవదేవుడు శివ పరమాత్ముని సన్నిధి దర్శనం సకల శుభంకరం. గంగను ధరించి పృథ్వీ దాహార్దిని తీర్చి జీవకోటి ప్రాణాధార జలాన్ని అందించిన గంగాధురిని సందర్శనం పరమశివంకరం. లింగాకార దర్శనం పావన శుభకర సత్యం శివం సుందరం. అచ్చమైన అరణ్యవాసుల నగరవాసుల పనిజనుల జనమందరి శంకరయ్యగా ఈ సంగమేశ్వరుడు ఇక్కడ వెలిశాడు. ఏనాడో కొన్ని వందల ఏళ్ల క్రితం అత్రిమ మహర్షి, ముద్గుల, భృగు మహర్షులు ఓ ఆధ్యాత్మిక క్రతువుకై ఇటుగా వెళుతూ ఈ 3 నదుల సంగమ స్థలిలోని ఓ చెట్టు కింద విశ్రమించారట. వారి వద్దకు ఓ సిద్ధుడు వచ్చి, ఇటు రండి, ఇక్కడ కూర్చుండని చెట్టును చూపి కనబడకుండా పోయాడట. వారు అక్కడ త్రవ్వి చూడగా ఓ చక్కని భవ్యమైన లింగాకారం కానవచ్చిందంట. ఆ శివలింగమే ఈ ఆలయ మూల విరాట్ లింగంగా వర్ధిల్లుతోంది. చిరుచిరు నదుల సంగమంలో కానవచ్చినవాడు కనుక సంగమేశ్వరుడుగా పిలిపించుకుంటూ కొలిపించుకుంటున్నాడు. అత్రి మహర్షి, ముద్గురు మహర్షి, ఈ ముగ్గురు మహర్షులు వెంకటేశ్వర కళ్యాణం చేస్తూ మార్గం వస్తూ ఈ చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళు ఇక్కడ ఈ సాధు అవతారి వ్యక్తి ఈ పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆ సాధు వాళ్ళని తీసుకువచ్చేసి ఇక్కడ రాంగన స్వామి మామైపోయాడు. అప్పుడు వాళ్ళు గడప తీసుకొని గడ్డపార పొడవంగానే ఆ స్వామి శివలింగం పుట్లో బుడకపోయి బయటికి వెళ్ళినమాట. ఆ రక్తం వరదలే పారుతూ కిందికి పోయిందనమాట. పోగానే అప్పుడు అత్రి మహర్షి, భృగు మహర్షి, మోద్గుల మహర్షి, ఈ ముగ్గురు మహర్షులు తప చేశారు. అప్పుడు నదులు మనకి అంత అడివే. అప్పుడు అత్రి మహర్షి తప చేసిన తర్వాత గంగ తప చేశారు. చేసిన తర్వాత ఆ గంగ కింది దిగి వచ్చేసింది. ఇక్కడ నాతో కళ్యాణం చేస్తేనే ఉంటా నేను ఇక్కడ అని చెప్పి ఆమె
కోరుకుంది. అప్పుడు పరమేశ్వరుడు కూడా తప చేసి మౌద్గల మహర్షి తప చేశాడు. చేసిన తర్వాత సో అటునే కాక అని చెప్పి పరమేశ్వరుడు ఒప్పుకున్నాడు. అందుకే ఇక్కడ గంగా పార్వతి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి అనే నామకరణం పెట్టారు. ఇక్కడి జనసామాన్యం జనం మధ్య ఉండే పెద్దల ఆధ్వర్యంలో జీర్ణోద్ధారణ పునరుద్ధరణలకు నోచుకొని ఏటా కార్తీక మాసంలో జరిగే కూడల జాతర కొలుపులతో అంగరంగ వైభవంగా వెలుగొందుతున్న ఆలయమిది. ఆలయంలో లింగరూపధారుడై ఇచ్చే దర్శనం, భం భం శంఖనాథ ప్రియ శంకరయ్య అర్చనం పరమోత్కృష్టమైన సత్యం, శివం, సుందరం. అందుకే అనేక సంవత్సరాల నాటి అతి పురాతన శైవాలయం. అనేక మంది అటవీ గిరిజనం, ఖమ్మం జిల్లా జనం ఇక్కడికొచ్చి పరమ ప్రీతిగా అర్చించుకుంటారు. ఏ దేవాలయంలోనైనా దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానం అంటూ అర్చకులు, పూజారులు ఉంటారు. ఈ శివయ్య మాత్రం జనమందరివాడు, జనానికి అందేంత సమీపంలో ఉండేవాడుగా ఏ పూజారుల మధ్యవర్తిత్వం లేకుండా ఈ సంగమేశ్వరుడు జనం మధ్య, జనం చేత, జనం కోసం పూజలందుకుంటున్నాడు. మొక్కులు తీర్చేటి దేవా శివశంకరా, నీ దరికి మము చేర్చుకోవ దేవా పరమేశ్వరా. విష్ణువునకు అర్చన, శివునకు అభిషేకము ప్రీతిపాత్రమైనవని అంటారు. శివాభిషేక తీర్థం దీర్ఘాయుషు ప్రదాయకం, సర్వ అపమృత్యు శమనం, సర్వరోగ ప్రశమనం, సర్వ సంపత్ ప్రవర్ధనమని విజ్ఞులు, పండితులు చెబుతారు. ఇక్కడ ఈ క్షేత్రములో స్వయంగా భక్తులే తమ చేతులారా శివుణ్ణి అభిషేకించి ఆజన్మ పర్యాంతం సర్వ సంపత్ప్రదులవుతారు. ఆ అభిషేక విశేషాలు మనము వీక్షిద్దాం. రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. రత్నాలు, మనులు అలంకారంగా లేకపోయినా కేవలం విభూతి రేఖలను దిద్ది ఓ మందార పువ్వును పెడితే చాలు సుందర రూపుడవుతాడు. రత్న ఖచిత సింహాసనం లేకపోయినా ఓ పానవట్టంపై లింగాకృతిని కొలువుదీర్చి ఇంత బూడిదను భస్మలేపనంగా పూస్తే చాలు చిదానందేశ్వరుడవుతాడు. అలాంటి పరమేశ్వరుడు 3 రకాల తావులలో నెలకొని ఉంటాడని శివపురాణం వంటి పురాణాలు చెబుతున్నాయి. నదీ తీరాలలో పర్వతాలు, కొండలు, గుట్టల వంటి ఎత్తైన ప్రదేశాలలో, అరణ్య ప్రాంతాలలో వెలుస్తాడని అంటారు. ఈ 3 స్వభావాలు కలగలిసిన ప్రాంతం ఈ తీర్థాల. ఆకేరు, మున్నేరు, బృగ్గేరు 3 నదుల సంగమ తీరంలో అరణ్య ప్రాంతాల వాకిట్లో ఎత్తైన గుట్ట వంటి చోట వెలిసిన జనం మెచ్చిన దేవుడు శివుడు. ఈ ఆదివాసీ మైదానమైన ప్రాంత ప్రజల కూడలిలోని తీర్థాల క్షేత్ర సంగమేశ్వర స్వామి ఆలయాన ఎత్తైన లింగాకార స్వరూపునిగా దర్శనీయమవుతున్నాడు. చెక్కని పానవట్టంపై నునుపైన శివలింగంగా నెలకొన్నాడు. భక్తులెవరైనా జాతి, కుల, మత నిమిత్తమే లేకుండా అందరూ స్వతంత్రంగా తమ ఇంటి పెద్దాయన వద్దకు వెళ్ళినంత స్వేచ్ఛగా, ప్రేమగా గర్భాలయంలోకి వెళ్తారు. తమ చేతులారా శివునికి అభిషేకాలు చేస్తారు. పూజ కంటే హోమం, హోమం కంటే తర్పణం, తర్పణం కంటే జపం, జపం కంటే అభిషేకం ఉత్తమోత్తమం, మహాశ్రేష్టమని పెద్దలు చెబుతారు. సంగమేశ్వరునికి నీళ్లు పోసి పాలు జాలువార్చి విభూతి ఒంటి నిండా పూసి హరహర శంకర సంగమేశ్వర నీకు స్నానాలు చేశామయ్యా, నీకిష్టమని బిల్వపత్రాలు తెచ్చి నీపై వేశామయ్యా, మాపై నీ చల్లని చూపు వేయవయ్యా అంటూ భక్తులంతా వేడుకుంటారు. కిటకిటలాడిపోతున్న సంగమయ్య గర్భాలయం చుట్టాలతో నిండిపోయిన పెద్దాయన ఇల్లులా ఉంటుంది. శివవాహనమైన నందీశ్వరుడు భక్తుల సంగే అర్చనలు
తన స్వామి ఎలా స్వీకరిస్తున్నాడో పర్యవేక్షిస్తున్నట్లుగా ఎదురుగా ఉన్నాడు. అడిగిన వారికి కాదనకుండా వరాలనొసగే భోళా శంకరుడు ఈ భవుడు తన ప్రీతికరమైన నాగాభరణంతో సహా దర్శనమిస్తున్నాడు. తన పుత్రుడు గజాననుడు ఓ పక్క, తన అర్ధనారీశ్వరి మరో ప్రక్క, ఎదురుగా తన ఇష్టభృత్యుడు నందులతో కూడిన ఆలయ మూల విరాట్ గర్భాలయ దర్శనం ఎంతో ఫలదాయకం, ఎన్నో జన్మల సార్థకం. అటువంటి మహాద్భాగ్యపు శివలింగ దర్శనం ఈ తీర్థాల శివాలయానికి వచ్చిన వారికి ఓ ఎనలేని వరం. అందుకే పరమశివునికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం చేస్తారు, శివకృపకు పాత్రులవుతారు. అభిషేకాలు తరువాత రకరకాల పుష్పహారాలతో బిల్వపత్రాలతో అలంకరించి హారతి నీరాజనాలు ఇచ్చి తమ కనులకు అద్దుకుంటారు. శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం. శివుడు ఒంటరిగా ఎప్పుడూ ఉండడు. తనతో పాటు ప్రమదగణాలు కైలాస పరివారంతో కోలాహలంగా ఉంటాడు. లేదా నిర్జన శ్మశాన ప్రాంతాలలో కూడా అతీత శక్తులు, భూతప్రేత పిశాచాది అసుర గణాలతోనైనా ఉంటాడు. ఎల్లప్పుడూ జనసందోహంతో కలకలలాడే గిరిజన గూడెలకు కూడలి అయిన ప్రాంతమైన ప్రేరంటాలపల్లె. ఇది ఓ కూడలి కదా, అందుకే ఇక్కడ కూడల జాతర జరుగుతుంది. అందుకే ఈ ప్రాంతం శివునికి ఇష్టమైన జనసందోహ స్థలి. ఇక్కడ జరిగే జాతర కోలాహలాన్ని వీక్షిద్దాం. తీర్థాల క్షేత్రం అటు మైదాన ప్రాంతవాసులకు, ఇటు అటవీ పుత్రులు ఏజెన్సీ ప్రాంతవాసులకు కూడలి. అటవీ ప్రాంతానికి చెందిన వాకిలే ప్రేరంటాల పల్లె. కార్తీక మాసం వంటి శివ పర్వదినాలు వచ్చాయంటే చాలు, ఆకేరు, మున్నేరు, బృగ్గేరు నదులెలా పొంగుతాయో అలా జనం తండోపతండాలై పోటెత్తుతారు. సాదాసీదా జనం శివభక్తే ఆభరణంగా ధరించి ఆ ఆలయ పరిసరాల్ని తమ విడిదిగా చేసుకుంటారు. పచ్చటి చెట్ల నీడే ఏసీ లాడ్జిల్లా భావించి అక్కడే బస చేస్తారు. వంట వార్పుతో ఆ ఆవరణంతా తమ చుట్టాలిల్లులా భావించుతారు. అనేక ప్రాంతాల మహిళలు, పురుషులు తమ పిల్లలతో కలిసి వచ్చి కూడల జాతర సంబరాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఖమ్మం జిల్లా నలుమూలల గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి, వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం సరాసరి పుష్కరిణి ఘాట్లకు వెళ్లి స్నానాలు చేస్తారు. అక్కడే సూర్య నమస్కారాలు, దీపారాధనలు చేసి ఆలయ సమాహారం వైపు వస్తారు. శివుడు తనొక్కడే తన భక్తులకు దర్శనమివ్వటంతో తనొక్కడే అర్చనలు అందుకుంటే సంతృప్తి చెందడు. అలా కాక భక్తకోటిని ప్రోచే నిమిత్తం తన సమస్త పరివారాన్ని వెంటబెట్టుకుని మరీ ఈ క్షేత్రంలో వెలిశాడు. శివుణ్ణి దర్శించిన సమస్త భక్తుల నివేదనలు వినటానికి ఇదే కోవెలలో శివపరివారం సిద్ధంగా ఉంది. ఉపాలయాల్లో కొలువైన ఆయా ఉపమందిర దేవుళ్లను ఒక్కొక్కరిని దర్శించి అనుగ్రహ పాత్రులమవుతాం. శివుడు సంగమేశ్వరునిగా గర్భాలయంలో కొలువై ఉండగా శివపరివారం దాపుననే ఉన్న ఉపాలయాలలో దర్శనమిచ్చి భక్తుల పూజలందుకుంటున్నారు. శివుని లింగాకారం ఉన్న పానవట్టం కింద భాగాన ఓ చిరు గణపయ్య ఉంటాడు. మరో చోట కూడా ఉన్న వినాయక స్వామికి తగు రీతిలో పూజలు చేస్తారు. మరో ఉపమందిరంలో పరమేశ్వరుడి శిరమునే అధిరోహించిన గంగమ్మ, తన అర్ధ శరీరాన్ని వరంగా పొందిన పార్వతి, ఇరువురితో జతకూడిన ఓ అపురూప విగ్రహాలు ఉంటాయి. గంగా పార్వతీ సమేత సంగమేశ్వరుల విగ్రహ రూపాలకు కూడా భక్తులు పూజలు నిర్వర్తిస్తారు.
మరో ఉపమందిరంలో విస్ఫారిత నేత్రాలతో నల్లని శిలామూర్తిగా ఉన్న అమ్మవారి మూర్తికి పసుపు కుంకుమ పూజలు చేస్తారు. ఇదే వరుస క్రమంలో శివపార్వతుల పుత్రుడు తారకాసుర సంహారానికి కారణజన్ముడైన కుమారస్వామి దండాయుధపాణిగా కొలువుదీరి ఉన్నాడు. సకల గ్రహాల అధిదేవతలైన సూర్య, చంద్ర, మంగళ, గురు, శుక్ర, శని గ్రహాది దేవతలు, రాహు, కేతు, ఛాయాగ్రహ దేవతలు తమ తమ స్థానాల్లో నవగ్రహ మండపంలో ఉన్నారు. ప్రదక్షిణాది నమస్కారాలు చెల్లించుకొని తమకే దోషాలు లేకుండా చూడమని భక్తులు వేడుకుంటారు. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః. ఈ సంగమేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. ఆహ్లాదకర వాతావరణాన్ని ఈ ఆలయ ఆవరణంలో అనువనువున ఆస్వాదించవచ్చు. గోపురాలు, ధ్వజస్తంభం ఇత్యాది నిర్మాణాలు పాత క్రొత్తల మేలు కలయికగా ఉన్నాయి. ఆ పరిసరాలను, ఆ పురాతన కట్టడాలను, ఆలయ బహిరంగ ఆవరణలో కొలువై ఉన్న పెద్ద శివలింగాన్ని, నందీశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా వస్తారు. గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు విలక్షణమైన సేవలు అద్భుతంగా, అపూర్వంగా నిర్వహించారు. పేరుతో దూరంగా ఉంచకుండా నిజమైన భక్తులను భగవంతుని చెంతకు చేరేలా తనివి తీరేంతగా తాకి చేతులారా సేవలు చేసే వీలు ఈ తీర్థాల క్షేత్ర సంగమేశ్వర స్వామి ఆలయం కల్పిస్తోంది. అందుకే ప్రేరంటాలపల్లె సమీప ఈ శివాలయం అందరి ఆలయమైంది. ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన తీర్థయాత్రికులు ఈ ఆలయానికి వచ్చి అనేక విధాలుగా శివుణ్ణి ఆరాధించుకుంటారు. 3 నదుల సంగమ పుష్కర ఘాట్ వద్ద మహిళలు కార్తీక మాస దీపారాధనలు ఎంతో శ్రద్ధగా చేస్తారు. పోలిని స్వర్గానికి పంపేందుకు దీపాలను అరటి దొప్పట్లో ఒత్తులను తీర్చి దీపాలను వెలిగించి నదీ ప్రవాహంలో విడుస్తారు. అవి ఆ నదీ తరగలపై తేలియాడుతూ పోలిని స్వర్గానికి సాగనంపుతాయి. అదే ఘాట్లలో అయ్యప్ప మాలాధారులు కూడా పవిత్ర స్నానాలను ఆచరించి ప్రాతకాల అయ్యప్ప స్మరణలు చేసుకుని వారు కూడా కార్తీక దీపాలను వెలిగించి శివునికి, శివపుత్రునికి, హరిహరసుతునికి సమర్పించుకుంటారు. సంగమేశ్వర ఆలయం ఆవరణంతా కార్తీక దీపార్చనలతో కళకళలాడిపోతుంటుంది. ఆవరణలోనే ఉన్న పరమశివుని లింగాకారం ఎదురుగా ఉన్న నందీశ్వరులను తమంత తాముగా అర్చనాది అభిషేకాలు చేస్తారు. తెల్లవారుజాము నుంచి మొదలయ్యే కార్తీక దీపారాధనలు రాత్రి జాము వరకు సాగుతాయి. ఇలా అన్నీ ఇన్ని ఎన్నెన్నో అంశాలు తనివి తీరా చూసి భక్తి మీరా పూజించి శివానుగ్రహం పొందాల్సిన సాదాసీదా జనుల మహిమాన్విత ఆలయం శ్రీ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయ సందర్శనం కూడల జాతర కోలాహల సాదృశ్యం, జన్మ జన్మలకు గుర్తుండిపోయే అద్భుత తీర్థయాత్రానుభూతి ఈ తీర్థాల క్షేత్రం. సంగమేశ్వర పునర్దర్శన ప్రాప్తి కలగాలని ఇక్కడి దేవతలంతా దీవించాలని ప్రార్థిద్దాం. సకల దేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. ఎన్ని మార్లు దర్శించినా తనివి తీరని ఈ తీర్థశోభ ఈ క్షేత్ర సందర్శకుల హృదయ ఫలకంపై ముద్రితమవుతుంది. ఆ కమనీయ, మహత్తర, మహిమాన్విత శివలింగ స్వరూపం అనవతరం స్మరించుకుని పంచాక్షరిని జపించుకుని జీవనం పావనమయం చేసుకుందాం. ఇంతటి పరమ పవిత్ర ఆరామంలోని సంగమేశ్వర స్వామి పునః దర్శనం ప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.